హిందూ బంధువులందరికీ నమస్కారం. దయచేసి హిందువులారా, ఇకనైనా మేలుకోండి. జాగో హిందూ జాగో. ఎందుకంటే మనకు రాబోయే రోజులలో గడ్డు కాలాలు వస్తున్నాయి. మీరు ఈ దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలను మీరు ఎట్టు పరిస్థితిలో ఎందుకు అంటే బాగా అర్థం చేసుకోండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు హిందువులు అనేది భావంతో వెళ్ళండి. మనం కడప లోపటే మన కులాలు, కడప దాటినాక మన అందరం హిందువులం. హిందూ ఐక్యత అనేది తెలుసుకోండి. ఫస్ట్ హిందువులారా, అందరు ఐక్యత కాండి. రాబోయే రోజులలో మనమందరము కుల మత పిచ్చిలతోటి కొట్లాడుకొని ఆగమైన బతుకైతాము. అదే ముస్లిమ్స్, ఒక ముస్లిం అయితే ఎక్కడున్నా ఏడ ఉన్నా ముస్లింలే అంటే టోపీ పెట్టుకొని వాళ్ళ సిద్ధాంతము బుర్కా వేసుకొని మహిళలు వాళ్ళ ఉన్న ఉనికిని కాపాడుకుంటున్నారు. మన ఉనికిని ఎక్కడ లేదు. మన పిల్లలకు మనం ఇప్పటివరకు భగవద్గీత అనేది మనము దానిలో ఉన్న మంచి మంచి విషయాలను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన పిల్లలకు. వాళ్ళు ఖురాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మసీదులో చెప్తున్నారు, దారుణమైన వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు మసీదులలో. మనం ఎందుకు మసీదులలో వాళ్ళు దారుణమైన ట్రైనింగ్ ఇస్తుంటే గిట మన గుళ్ళల్లో మన పంతులు హైందవ ధర్మం గురించి ఎందుకు చెప్పాలి. అయ్యా పంతులు గారు, అన్ని దేవాదాయ శాఖలో ఇదొకటి ఫస్ట్ స్ట్రోల్ చేయండి. ఏ హిందూ అయినా ఈ విధంగా పాటించాలి. గుడికి వచ్చినాక పంతులు ఎప్పుడు 5 నిమిషాలు వాళ్ళకు సుప్రభాతం కానీ, ఆరతి కానీ, లేకపోతే గోత్రనామాలు కానీ ఇవన్నీ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు పంతులు గారు హిందువుల కోసం కేటాయించి గుళ్ళల్లో హిందువుల గురించి చరిత్రకేతమైన విధానాలైన సంస్కృతి గురించి చెప్పాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ మసీదులో చెప్తున్నారు ఉన్న విషయాలు ఏమన్నా సరే, కైసాబీ కరో, ఏబీ కరో, ఓబీ కరో, 20 మందిని కనుంటే 10 మందిని కనున్నట్టు. మనం 2 కన్నాము, ఇక్కడనే ఉండిపోయినాము. అరే బాగానే ఉన్నది. మన 2 కన్నా పిల్లలు పెంచుకోవడానికి హిందూ ధర్మం గురించి మనం ఏం చెప్తున్నాం పిల్లలకు? ఏం చెప్తారు. వాళ్ళు ఖురాన్ చదివిస్తున్నారు, మస్జిద్ పంపిస్తున్నారు, శుక్రవారం పూట నమాజ్ చేపిస్తున్నారు, డైలీ పొద్దున్న లేసి పిల్లలతో ఖురాన్ చదివిస్తున్నారు. అవసరమైతే హిందూ అమ్మాయిలందరినీ లవ్ జిహాద్ కిందకి తిప్పుతున్నారు. అంటే వాళ్ళకి ఇంత స్వేచ్ఛ రావడానికి అంటే కారణం ఏంటి? వారి యూనిటీ ఉన్నది. మన యూనిటీ ఎక్కడ పోయింది? హిందువులారా, బతికి ఉన్నారా, సచ్చి ఉన్నారా, సిగ్గు శరం ఉంటే హిందువులందరూ కలిసిమెలిసి ఉండి హిందూ ఐక్యతని సాటి చెప్పాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నా. దయచేసి హిందువులు అనేది భావన ప్రజలకు తీసుకురండి. ఈ కుల పిచ్చి అనేది, ఈ మత పిచ్చి అనేది, కుల పిచ్చులు అనేది పక్కన పెట్టండి. ఎట్టు పరిస్థితుల్లో హిందూ అనేది దేశంలో, మన భారతదేశంలో ఇది హిందూ రాజ్యం, హిందూ దేశం. ఎట్టు పరిస్థితుల్లో మనము రాబోయే తరంలో మన పిల్లలకు మనము భవిష్యత్తు గురించి అన్ని విషయాలు, గతంలో జరిగినవి, జరగబోయే విషయాలు పిల్లలకు, వచ్చే యంగ్స్టార్స్కి హిందుత్వం గురించి క్లియర్గా మనం చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసి హిందూ భావాలకు, దైవ భావాలకు, భక్తి భావాలకు, తల్లి అంటే ఏంది, తండ్రి అంటే ఏంది, తాత ఏంది, ముత్తాత ఏంది, అవ్వేంది, ముత్తవ్వేంది, ఇప్పుడు తల్లిదండ్రులకు ఏ విధంగా మనం సర్వీస్ చేయాలో, వాళ్ళు మమ్మల్ని పెంచి పోషించడానికి తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ ఏ విధంగా వాళ్ళను మనము ఇంకా వాళ్ళకు రెస్ట్ ఇచ్చినాక వాళ్ళని ఏ విధంగా మనము భవిష్యత్తులో సుఖపరచాలి, మా తాతను, మా అవ్వను, మా అమ్మ నాయన అనే భావాలను, మర్యాదను, పద్ధతును, సంస్కృతిని, తల్లిదండ్రుల గౌరవాన్ని ఉన్న ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి అన్న, చెల్లెలు, తమ్ముడు, బామ్మర్ది, బావ, ఈ భావాలన్నీ గతంలో పూర్వకాలంలో అనుబంధాలు అనేది చాలా గట్టిగా ఉండేది. ఇప్పుడు పైసా వచ్చిన తర్వాత ఇండిపెండెంట్కి సిద్ధపడుతున్న జనాలు, హిందువులారా సిగ్గు తెచ్చుకోండి. మీరు ఇండిపెండెంట్ బతకడం తప్పులేదు, కాకపోతే తల్లిదండ్రులు మరవద్దు. అదేవిధంగా మీ అన్నదమ్ములని, మీ కుటుంబాన్ని ఏ విధంగా మీరు ఫంక్షన్లో కలుసుకున్నా కనీసం అక్కడ వాళ్లకు మీ భావాలను వ్యక్తపరచండి. అక్కడ కలుసుకున్న దగ్గర అందరు కలిసి హిందూ భావాల దగ్గర గట్టిగా సాటి చెప్పండి.
మేము ఐక్యతగా ఉన్నాం, హిందువులము, అన్నదమ్ములము, అక్క చెల్లెలము, బావలు, బామ్మర్దులు, అదేవిధంగా అమ్మ, నాన్న, తాత, అవ్వ, అన్న, చెల్లెలు, ఈ విధంగా కొడుకు, బిడ్డ, ఈ సంస్కృతిని చాటి చెప్పండి దేశానికి. లేకపోతే మడుగులు లేకుండా పోతాం మనము. జాగ్రత్త. బోలో భారత్ మాతాకి జై. తెలిసి తెలియక తప్పు మాట్లాడే క్షమించండి.